అనంతసాగరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రజాగాళం సభలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు, మాజీ ఎమ్మెల్యే విజయరామరెడ్డి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు లక్ష్మీనాయుడు గారు, మాజీ శాసనసభ్యులు సోదరులు ఖమ్మం విజయరామరెడ్డి గారు, అలాగే పెద్దలు ఈ మండలంలో రాజకీయ పార్టీల్లో అన్ని పార్టీల యొక్క ఆలోచన ఆమోదం కలిగినటువంటి వ్యక్తి సోదరులు రమణారెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అయినటువంటి సోదరి శాంతమ్మ గారు, వేదిక పైన ఉన్నటువంటి మహిళామ్మ తల్లులకు, వేదిక పైన ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులకు, వివిధ పార్టీల వారికి, అభిమానులకు, నాయకులకు, అందరికి కూడా, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ పెద్దలు చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ సంగ్రామంలో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల సంగ్రామంలో మనమందరం కలిసిమెలిసి నడవాలి అని చెప్పి చేసేటువంటి ఒక ప్రయత్నం. దీనికి పెద్దలు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నుంచి, జనసేన నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంఘటిత శక్తిగా ఈ రాష్ట్రంలో మనం దీన్ని వృద్ధి చేయాలి, అభివృద్ధి వైపు నడిపించాలి అని చెప్పి చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఉమ్మడి కూటమి మొట్టమొదటి రిజర్వాయర్ మరిపళ్ళు అదే. ఆ రిజర్వాయర్ రాకుండా ఇంకా ఏ రిజర్వాయర్కి నీళ్లు పోవు. ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లు, అన్ని పంప్ సెట్లు, అన్ని పైపులు పక్కన పడేసి చివరి ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వాయర్లని ఇవాళ టెండర్ పిలిచి మట్టి పని ప్రారంభించారు. ఎవరి కళ్ళ నీళ్లు చూడడానికి చేస్తున్నారు ఇవన్నీ. ముందు నీళ్లు కాలువలకి రాకుండా, ముందు చెరువుకు రాకుండా, వెనక ఎక్కడో ఉన్నటువంటి చెరువులకి మీరు ఇవాళ టెండర్లు పిలిచి చేస్తున్నారంటే మీ స్వార్థం కాదా అని అడుగుతున్నాను. ఆ మట్టి పని చెరువులు చేస్తే మీకు ఆదాయం ఉంది, కాంట్రాక్టర్ కమిషన్లు ఉన్నాయి, కాంట్రాక్టర్ల ఆదాయాల్లో మీకు భాగం ఉంది. కాబట్టి మీరు చివరి చెరువులకి పోయారు, కానీ మొదట నీళ్ళిచ్చే పరిస్థితిని మానేశారు. ఇవన్నీ ఒకవైపు ఉంటే, ఇవాళ విద్యకు ప్రాధాన్యతనిచ్చినటువంటి వ్యక్తులంగా ఈ అనంతసాగరం మండలం ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు మన సోమశల ప్రాజెక్టు ఉంది. ఈ సోమశల ప్రాజెక్టు దగ్గర మంచి విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే, ఈ ప్రాంతంలో బిడ్డలు అక్కడ చదువుకుంటే, సాంకేతిక విజ్ఞానాన్ని సాధించుకుంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందనే మంచి ఉద్దేశంతో సోమశలలో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేసి దాన్ని వాళ్ళు పూర్తి చేసి మీకు ఉపయోగపడే విధంగా దాన్ని చేయడం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్ భవనాలకి నిధులు ఇచ్చాం, హై స్కూల్ భవనాలకి నిధులు ఇచ్చాం. ఆర్ఎంఎస్ఏ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి స్కూళ్ళకి నిధులు తెచ్చి ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతంలో. మరి అదేవిధంగా మండలంలో ప్రధానమైన డ్రైన్ ఒకటి ఉంది. ఆ డ్రైన్ పేరే కొమ్మలేరు డ్రైన్. ఈ కొమ్మలేరు డ్రైన్ ఇది మీడియం డ్రైన్. ఈ మీడియం డ్రైన్ పూడిపోతే కొన్ని గ్రామాల్లో పొలాలు మునిగిపోతున్నాయి. వరద వర్షం పడినప్పుడు, పైనుంచి నీళ్లు వచ్చినప్పుడు ఈ కొమ్మలేరు డ్రైన్ వల్ల వ్యవసాయం పంట కూడా చేతికి రావడం లేదు, మునిగిపోతున్నాయి ఆ భూములన్నీ. అంటే దాదాపుగా 9,54,00,000 రూపాయలు ఖర్చు పెట్టి కొమ్మలేరు డ్రైన్ ని పూడిక తీసి ఈ ప్రాంత రైతాంగానికి వెసులుబాటు ఇచ్చినటువంటి నాటి పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నామని చెప్పి మనం చూస్తున్నాం. అదేవిధంగా సబ్ సెంటర్లకు బిల్డింగ్, సబ్ సెంటర్ల నిర్మాణానికి
అనేక రకాల నిధులు, గోపాలమిత్ర భవనాలు, ఎస్సీ కాలనీల్లో కమ్యూనిటీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, స్త్రీ శక్తి భవనాలు, ఇవన్నీ కూడా ఈ అనంతసాగరం మండలంలో ప్రతి ప్రాంతానికి అందించి ఇవాళ మిగిలిపోయినటువంటి పనులు ఏమైనా ఉన్నాయా, వాటిని చేద్దామని వస్తే మిగిలిపోయిన పనుల సంగతి దేవుడెరుగు. వేసిన రోడ్లే మళ్ళీ రేపు వేయాల్సిన పరిస్థితి ఇవాళ దోపరించింది అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. 10 సంవత్సరాల కాలం పడినటువంటి గుంతలకి తట్టడు మట్టేసిన పరిస్థితి లేదు. ఇది మీరు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి. అప్పుడు చెప్పారు మేము అధికారంలో లేమని. ఇప్పుడు అధికారంలో ఉండి మీరేం ఉద్ధరించారంటే ఏమీ ఉద్ధరించలేదు. యథారాజా తథా ప్రజలాగా ఉంది. 10 సంవత్సరాలు అనంతసాగరం మండలం వెనుకబాటుకు కారణం ఈ అన్నదమ్ములు ఇద్దరే. మీకు ఎమ్మెల్యేలు కావడమే మీ దురదృష్టం అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఇకనైనా ఆలోచించండి. సోమశిల ప్రాజెక్టు దెబ్బతింటే మొదటగా నష్టపోయేది అనంతసాగరం మండలం. ఆ ప్రాజెక్టుకి ఏదైనా ప్రమాదం జరిగితే కొట్టుకుపోయేది మొదట అనంతసాగరం మండలంలోని ప్రజలు అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఎన్నో దఫాలు సభల్లో మాట్లాడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉదయగిరి శాసనసభ్యులు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజామానంతో ప్రజాసేవే ప్రజలకు అందుబాటులో ఉండి పట్టుదలగా సమస్యల పరిష్కారంలో కృషి చేసిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. విజయరామన్న ఉదయగిరి శాసనసభ్యులుగా 2 సార్లు ప్రజలతో మమేకమై ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం ప్రజాసేవకి అంకితమై పనిచేసిన వ్యక్తి విజయరామన్న గారు. అదేవిధంగా ఇంకా వేదిక మీద ఉండే చాలా మంది పెద్దలు ఉన్నారు. స్వర్గీయ వివేకానంద రెడ్డి గారి కుమారులు రంగమయ్య రెడ్డి గారు, జనసేన పార్టీ నియోజకవర్గ శ్రీధర్ గారు, బీజేపీ నియోజకవర్గ అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి గారు, ఎప్పటి నుంచో బీజేపీ తరఫున ఈ నియోజకవర్గంలో బాధ్యతల్లో బీజేపీని ముందుకు తీసుకుపోవాలని నిరంతరం కృషి చేస్తున్న మా రమణారెడ్డి గారు, అల్లంపాటి రమణారెడ్డి గారు, నాగరాజారెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న మన వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారి తరఫున ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఏఎస్పేట మండలం చిరమన వాస్తవ్యులు నరసింహారెడ్డి